For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎక్యుపెంచరిస్ట్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. అసలు ఈ ఎక్యుపెంచర్ అండి ఏ డిసీజెస్ ని తగ్గించగలుగుతుంది సార్? ఇది అందరికీ పనిచేస్తుందా సార్? అసలు చక్కని ప్రశ్న, చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని వయసుల వారికి, దాదాపు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు ఒక 90 ఇయర్స్ 100 ఇయర్స్ దాకా కూడా ఈ వైద్యం చేయొచ్చు. ఇది చాలా సేఫ్ సిస్టమ్. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం మెడిసిన్స్ లోపలికి ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, తర్వాత లోపలికి ఇన్వేజివ్ సిస్టమ్ కాదు, లోపలికి ఏదో రక్తనాళాల్లోనికి వేసేది కాదు. ఇది ఈ నీడిల్, మీకు ఒక నీడిల్ కూడా చూపిస్తాను. ఇదేమో జిమ్మి అంటాము. అలా కాకుండా నీడిల్స్ కూడా వాడతారు ఈ వైద్య విధానంలో. ఇలా ఒక నీడిల్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఈ నీడిల్స్ ఏంటంటే చాలా సన్నని నీడిల్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తే బెటర్. చాలా అంటే ఇది వాళ్ళ ముందే ఒక ఎవరికైతే నీడిల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామో వాళ్ళ ఇది సన్న నీడిల్ చూసారా ఎంత సన్నగా ఉందో, సన్న నీడిల్. ఈ నీడిల్ ఏంటంటే చైనాలో ఒక ప్రొవర్బ్ ఉంది, సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెసెస్. వేలాది రోగాల్ని నయం చేయగలుగుతుంది ఒక్క సింగిల్ నీడిల్ అనేది ఆ చైనాలో ఉన్నటువంటి పాపులర్ ప్రొవర్బ్, ఈ ఆక్యుపెంచర్ వైద్యానికి సంబంధించి. సో ఈ నీడిల్ ఏం చేస్తారంటే వచ్చినటువంటి పేషెంట్స్కి ముందు నాడీ పరీక్ష చూస్తారు. నాడీ చూసి ఎక్కడ ఏ ఆర్గాన్లో ఇబ్బంది ఉందో తెలుసుకుంటారు. అంటే హార్ట్లో ఉందా, లివర్లో ఉందా, కిడ్నీలో ఉందా, ముందు ఏ ఆర్గాన్లో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అని చూస్తారు. అక్కడ ఎనర్జీ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. నాడి చూసి చెప్పేస్తారా సార్? నాడీ అనేది మేజర్ ఇక్కడ. అంటే ఆక్యుపెంచర్లో ముఖ్యంగా 3-4 పద్ధతుల ద్వారా తెలుసుకుంటారు. ఒకటి, పేషెంట్ చెప్పేది వినడం. రెండవది, పేషెంట్ అబ్జర్వ్ చేయడం. ఓకే. మూడవది, పేషెంట్ ఈ నాడీ పరీక్ష ద్వారా గ్రహించడం. ఇట్లా ఒక 2-3-4 పద్ధతుల ద్వారా పేషెంట్ యొక్క స్థితిగతుల్ని, అనారోగ్య సమస్యల్ని అర్థం చేసుకుంటాడు ఈ ఆక్యుపెంచర్ వైద్యుడు. దాన్ని బట్టి అతను ఏం చేస్తారంటే ఒకటి లేదా 2 శరీరంలో ఎక్కడ వేయాలనేది ఒక నిర్ణయానికి వస్తారు. ఒక నీడిల్, అది కూడా ఎక్కడ వేస్తారు? స్కిన్ యొక్క పై పొరల్లో. అది రక్తనాళాలకు వెళ్ళదు, బోన్ దాకా వెళ్ళదు, లేదా నరాలకు కూడా తాకదు. జస్ట్ స్కిన్ పై పొరల్లో మాత్రం వేస్తారు. చాలా సేఫ్ సిస్టమ్ ఇది. చాలా సందర్భాల్లో అసలు బ్లడ్ కూడా రాదు. ఎక్కడ వేస్తారంటే ఆక్యుపంక్చర్ బిందువులలో మాత్రం వేస్తారు, ఆక్యుపంక్చర్ పాయింట్స్లో మాత్రం వేస్తారు. కాబట్టి చాలా సేఫ్ సిస్టమ్ ఇది, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎందుకని చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చాను, అందుకే చెప్తున్నాం మేము. చాలా చిన్నపిల్లలు కూడా తీసుకోవడానికి కారణం అది. 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు వస్తారు మా దగ్గరికి. 1 ఇయర్ లోపు వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళకి నీడిల్ వేయకపోయినా కూడా చిన్న జెండిల్ టచ్ ఇచ్చినా తగ్గుతుంది. చాలా కేసులు చూశాను నేను. ఫీవర్తో వస్తారు, లేదా సర్దితో వస్తారు పిల్లలు. తర్వాత మోషన్ ఎక్కువ వస్తుందని, లేదా మోషన్ రావడం లేదని, ఇలాగ అనేక సమస్యలతో వస్తారు. వాళ్ళకి చిన్న జెండిల్ టచ్, ఒక ఆక్యుపంక్చర్ బిందువుని తెలుసుకొని ప్రాబ్లం విని అలా టచ్ చేస్తే చిన్న మసాలా చేయొచ్చు. చిన్న మసాలా, లేదంటే ఇలాంటి జిమ్మితో కూడా మనం ఇది ఏముండదు, ఇలా పెట్టి ఇలా అంటే ఒక పాయింట్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడని కాదు, ఒక ఆ శరీరంలో ఒక పాయింట్లో ఇలా చేయడం ద్వారా, ఇలా చేయడం ద్వారా చాలా వరకు రిలీఫ్ వస్తుంది, ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. వండర్ఫుల్ సిస్టమ్. ఓకే సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు మనం ఏమైతే ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి కదా సార్, నాట్ ఓన్లీ ఎక్యుపెంచర్లో కాదు, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. ఆ ట్రీట్మెంట్స్కి ఎక్యుపెంచర్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎక్యుపెంచర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? కరెక్ట్ అమ్మా. చాలా ముందు స్పెషాలిటీ ఇందాక అనుకున్నాం కదా, ఈ వైద్యంలో ఔషధాలు లేవు. ఔషధాలు లేవు అంటే మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, సిరప్స్, నీడిల్స్, అది చాలా మందులు లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనట్టే కదా. అది మేజర్ ఒక అడ్వాంటేజ్. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఈ ల్యాబొరేటరీ పరీక్షలు కూడా వీళ్ళు చెప్పం.
నాడీ ఇందాక అనుకున్న విధానాల ద్వారానే రోగ నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ల్యాబొరేటరీ టెస్ట్లు కూడా లేవు. 2 స్పెషాలిటీస్. మూడవది ఏంటంటే చాలా సింపుల్ ఇది. సింపుల్ అంటే ఎక్కడైనా కంఫర్టబుల్ ప్లేస్లో ఎవరికైనా మనం ఇచ్చేయడానికి వీలుంటుంది. ఓకే, ఒక చిన్న నీడిల్, ఒక కాటన్, కొంచెం మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే అక్కడ వైద్యం అందేయడానికి వీలుంటుంది. సో ఇలాంటివి. ఇది కాక ముఖ్యంగా ఏంటంటే ఇది లోపల చేసే మెకానిజం మాత్రం అద్భుతం, చాలా అద్భుతం. నీడిల్ వేసిన క్షణంలోనే లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్రీతింగ్ పెరుగుతుంది. అప్పటిదాకా ఊపిరి ఆడని, బ్రీతింగ్ సరిగ్గా లేని వాళ్ళు కూడా నీడిల్ వేయగానే బ్రీతింగ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఆకలి ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఆకలి లేని వాళ్ళకి ఆకలి అవుతుంది, ఎక్కువ ఆకలి అయ్యే వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. అంటే ఎపిటైట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఎనర్జీ సిస్టమ్ లోపల చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. ఫేస్ లోపల గ్లో వస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. ఇట్లా అనేక అద్భుతాలు జరుగుతాయి ఇంటర్నల్గా. కొద్ది సిట్టింగ్స్లోనే, ఒక్కొక్క సమస్యకు కొద్ది సిట్టింగ్స్లోనే రిజల్ట్స్ రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి, డయాబెటీస్ చాలా పెద్ద సమస్య, దాంట్లోకి రివర్స్ చేస్తుంది వైద్య విధానం. థైరాయిడ్ రివర్స్ చేస్తుంది ఈ విధానం. నీ పెయిన్, జాయింట్ పెయిన్, రెస్పిరేటరీ డిజార్డర్స్, డైజెస్టివ్ డిజార్డర్స్, నర్వస్ డిజార్డర్స్, అంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే ఎక్యుపెంచర్లో ట్రీట్మెంట్ ఉంది. చాలా వైద్య విధానం, చాలా అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం దీంట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పా కదా, నర్వస్ డిజార్డర్స్, డైజెస్టివ్ డిజార్డర్స్, బోన్ సంబంధించినటువంటి స్కెలిటల్ ఇష్యూస్, బోన్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్, హెడ్ఏక్, ఇట్లా అనేక వాటికి దీంట్లో ఉంది. స్కిన్ డిసీజెస్ కూడా ఉంది, చిన్నపిల్లలకు ఉంది, గైనిక్ ఇష్యూస్కి ఉంది, రిప్రొడక్టివ్ ఇష్యూస్ కూడా ఉంది. సార్, ఎక్యుపెంచర్ గురించి బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.